ఏంటి రాత్రికి వస్తానని రాలేదు? క్యాంపుకి వెళ్తానని మా ఆయన కొంపలను తగలడ్డాడు. నన్నేం చేయమంటావు? ఎందుకు అలా గెలుతున్నావు అందరి ముందు? అందరికీ తెలిసింది కదే. తెలిస్తే మాత్రం అందరి ముందు చేయేస్తావా? బాగోదు. సరే, రోజు రేపురా ఎల్లుండిరా అంటున్నావు. మరి ఈ రాత్రికి ఓకేనా? సరేరా, మా ఆయన ఊరెళ్ళాడు రాత్రికి. అవునా? రే 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 ఏంద్రా మేస్త్రి గాడు దాని నడుముని చపాతీ పిసుకున్నట్టు పిసుకుతున్నాడు. నువ్వు పిసకడం ఒకటే చూసావు, నేను వాడు చేయడం కూడా చూసా. చేయడం చూసావా? ఏదో నా కర్మ కొద్ది చూడాల్సి వచ్చింది లేరా. మళ్ళీ నన్నెందుకు పిలవలేదు? వాళ్ళిద్దరు చేసుకుంటే నిన్నట్టు పిలుస్తారా? అది కాదురా, మేస్త్రి గాడు ఇలా చేస్తున్నాడని నాకెందుకు చెప్పలేదు అంటనా. ఎన్నని చెప్పను, ఏమని చెప్పను, వదిలే. ఇన్ని జరుగుతున్నా నువ్వు నాకు చెప్పలేదు కదా. ఆ సందర్భం రాలేదురా. ఇప్పుడు చూడు, మేస్త్రి గారిని ఒక ఆట ఆడుకుంటా. దా రే మేస్త్రే, ఇదిగో మేస్త్రే. ఆ, చూసే. ఏం చూసా? నువ్వు రత్నాన్ని చూసే. చూస్తే ఈ విషయం ఎవ్వరికీ తెలియకుండా ఉండాలంటే ఎవరికీ తెలియకుండా లేదే. వచ్చిన రోజే అందరికీ తెలుసు. ఈ విషయం నీకే ఇప్పుడు తెలిసింది. అదే వాళ్ళ ఆయనకి తెలియచ్చు కదా. ఫస్ట్ తెలిసిందే ఆడికి. నువ్వు ఏదో నాటకాలు తెంక పంజుడు. అమ్మ నా పొట్టి మేస్త్రి. చా, ఈ రాత్రికి ఉందా నీకు? ఏంద్రా మేస్త్రి గాడు వాళ్ళ ఆయనకు కూడా తెలుసు అంటున్నాడు. వాళ్ళ ఆయనకి తెలియటం ఏంటారు, అప్పుడప్పుడు వాళ్ళ ఆయన బయట కాపలా కూడా కాస్తాడంట. కాపలా కాస్త ఏం జరుగుతోందిరా ఇక్కడ? ఈ మేస్త్రి గారు నాకు అసలు దొరకడమే లేదురా. కసాయి రెడ్డి కన్నా ఘోరంగా ఉన్నాడు. ఛ! ఏవయ్యా, పాపకి మళ్ళీ నోట్ల నుంచి రక్తం వస్తుంది. పడిపోయింది. నువ్వు తొందరగా రా. పడిపోయిందా? వస్తున్నా వస్తున్నా. రే, ఏమైంటది? ఒరే వేరా, యశోదా, యశోదా. అమ్మ తల్లి, యశోదా తల్లి. ఆగు, నువ్వు ఆడోకి ఏం కాదు. యశోదా, అమ్మ యశోదా, యశోదా. ఏమైంది? పాపకి మళ్ళీ రక్తం వచ్చింది సార్. మళ్ళీనా? ఆ. కొంచెం సీరియస్ ఇష్యూలానే ఉంది. పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళండి. సీరియసా? అంటే ఏం కాదు కదా సార్? అది మనం చెప్పలేం. అక్కడ తీసుకెళ్తే వాళ్ళు చెప్తారు. సరే డాక్టర్.